చనిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒక దేశం ఒక రకమైన ట్రెడిషన్ అనమాట. ఒక దేశంలో ఏం చేశారంటే చనిపోయిన ఆ బాడీ సంవత్సరం తర్వాత వెళ్ళి అక్కడున్న ఆ దుమ్ములు ఏదైతే ఉంటుందో ఆ దుమ్ములన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేసి బట్టలు మార్చి మళ్ళీ అందులో పెట్టేస్తారు. ఏంటి ఇదొక సంస్కృతి, ఇది ప్రపంచ దేశాల్లో ఒక సంస్కృతి. మరొకటి ఏంటంటే ఆయన చనిపోయాడని సంవత్సరం తర్వాత అస్థిపంజరం, దాన్ని స్వీట్ స్కెల్టన్ అని అంటారు అనమాట. ఏంటి స్వీట్ స్కెల్టన్ అంటే చూడండి, మన స్కెల్టన్ ఉంటుంది, అందులో ఒక బుర్ర ఉంటుంది. స్కెల్టన్ అంటే తెలుసు కదమ్మా, అస్థిపంజరం లాగా స్వీట్తో తయారు చేసేసి ఖచ్చితంగా ఆ ముఖానికి అస్థిపంజరం లాగా పెడతారు. అంటే ముఖం ఆకారంలో అస్థిపంజరాన్ని తీసుకొచ్చి అది ఒక పండగలాగా ఆచారం. చూసారా, ఒక పండగలాగా. ఇదంతా దేనికి చేస్తున్నారంటే వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళు మనతోనే ఉన్నారు, వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, మనతోనే ఉన్నారు అనే ఆలోచన. మీరేం భయపడకండి, మీరు బాధపడకండి, కనుక చనిపోయిన వాళ్ళని గౌరవిద్దాం. అందుకని ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అంటే ఆ స్కెల్టన్ తీసుకొచ్చి అచ్చులా ముఖం మీద పెట్టుకొని ఆ రోజు పండగ. ఆ పండగలు ఏముంటుంది, పండగ అనగానే వాతావరణం వేరేగా ఉంటుంది కదా. సంవత్సరం తర్వాత ఇది ఏం చేస్తారు అంటే చక్కగా మంచి ఫుడ్, తర్వాత మరి ఎక్కడికి వెళ్ళినా టీ పార్టీ ఉంటుంది కదా, టీ పార్టీ. ఇలాంటివి ఈ లోకంలో చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ లోకంలో ఇలాంటి ఆలోచనలు వచ్చింది, ఎందుకు ఇలాంటి ఆచరణలు ఎందుకు తెచ్చారు అని అంటే, మానసికంగా చనిపోయిన వాళ్ళ కోసం నువ్వు ఆలోచించి నువ్వెందుకు దుఃఖపడ్డావు, నువ్వు చనిపోయిన వాళ్ళ కోసం నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎంత ఏడిచినా రారు కదా, నువ్వు ఎంత బతిమలన్నా రాదు అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు. ఆ రోజు అందరు కుటుంబ సభ్యులందరినీ పిలిచి, వాళ్ళు ఉంటారో ఉండరో కాదు కానీ కల్పించే మాటలు ఉంటాయి చూసారా, అలా మానసికంగా మనుషుల్ని బలపరచడానికి, మానసికంగా మనుషుల్ని ఆ బాధలో ఉండి తేడానికి ఇలాంటివి వచ్చింది.